ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు కలిగే ఫీలింగ్ వేరు. ఎందుకంటే ఇక్కడ మనకు దేవతకి మధ్య అడ్డుగా ఎవరూ ఉండరు. సాక్షాత్తు ఆ దేవతకి మన చేతులతో తాకి పూజించే అదృష్టం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అవును, మీరు విన్నది నిజమే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారిని భక్తులే స్వయంగా తాకి తమ చేతులతో పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి పూజించుకోవచ్చు. ఒక తల్లికి బిడ్డలు ఎలాగైతే ప్రేమగా సేవ చేసుకుంటారో ఇక్కడ భక్తులు కూడా అమ్మవారిని అంత ఆప్యాయంగా చూసుకుంటారు. అందుకేనేమో ఆ తల్లి భక్తులకి అంత దగ్గరయ్యింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుడి చేతిలో ఒక తామర మొగ్గను పట్టుకుని మనకు దర్శనమిస్తారు. కానీ అమ్మవారి ఎడమ చెయ్యి అనగా వామహస్తం మాత్రం ఉండదు. ఇదే ఈ ఆలయం వెనుక ఉన్న అతి పెద్ద మిస్టరీ. ఒక శక్తి స్వరూపునికి సర్వ అలంకార భూషితురాలికి ఒక చెయ్యి లేకపోవడం ఏమిటి? దీని వెనక 2 బలమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో తెలిస్తే గూస్ బంప్స్ రావడం పక్కా.